హాయ్ హలో అందరికీ నమస్కారం. చిల్లీ చికెన్ సెమీ గ్రేవీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. శుభ్రంగా కడుక్కున్న హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. అర టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఎగ్ 1 ఎగ్ వేసుకోవాలి, లెమన్ 1 చెక్క పిండుకున్నాను, అలాగే కార్న్ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని ఒక 15 నిమిషాలు అట్నే మ్యాగ్నేట్ చేసుకోవాలి, ఊరబెట్టాలి. ఈ మసాలాలో చికెన్ శుభ్రంగా ఇలా కలుపుకొని ఊరబెట్టి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 లీటర్ ఆయిల్ వేసుకొని ఈ ఊరిన చికెన్ అంతా చక్కగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత దీనికి మసాలా మనం రెడీ చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో చక్కగా వేపుకుందామండి. చూసారు కదా, ఈ మాదిరిగా కాలే విధంగా వేపుకుందాం. ఇప్పుడు చిల్లీ చికెన్ మసాలా ఎలా చేయాలో చూద్దాం రండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ, 1 క్యాప్సికమ్, 1 ఆనియన్ ముక్కలుగా ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఇవి అలా వేపుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. ఇలా బాగా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందామండి. కలుపుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా 1.5 టేబుల్ స్పూన్ టమాటా సాస్ అండి, 1 స్పూన్ వెనిగర్ వేసుకుందామండి. అలాగే 1 అర స్పూన్ సోయా సాస్ అండి, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. చిల్లీ చికెన్ కదా, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. చిటికెడు పసుపు వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా ధనియాల పొడి, వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకుందామండి. చక్కగా చిల్లీ చికెన్ మసాలా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ముందుగా మనం కోటింగ్ ఇచ్చి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసుకునేసి చక్కగా కలుపుకుందామండి. చక్కగా కలుపుకునేస్తే కొద్దిసేపు అలా బాయిల్ అవనిచ్చి ఎంచుకునేద్దామండి. ఇప్పుడు చిల్లీ చికెన్ సెమీ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఫైనల్గా చిల్లీ చికెన్ సెమీ గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను. ఇప్పుడు చిల్లీ చికెన్ టేస్ట్ చేద్దాం. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, నాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.